చెప్తే అర్థం కాదమ్మా నీకు? మా మేడం నన్ను తిడుతున్నారు. నువ్వు వెళ్ళమ్మా. నేను వెళ్ళనండి. మేడం మేడం, ఈ అమ్మాయి ఎవరు? నా కోసం ఎంతసేపు వెయిట్ చేస్తుందేంటి? మేడం మేడం ప్లీజ్ మేడం. మనుషులు మరీ ఇంత మొండిగా ఉంటారా? కలవడం కుదరదు అని చెప్పినా కానీ ఇలానే ఉందేంటి? మేడం 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 ప్లీజ్ మేడం. మేడం 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 ఏమైంది మేడం? మేడం మేడం కొంచెం గాలి ఆడనివ్వండి. మేడం కొంచెం తప్పుకోండి. మేడం మేడం ఏమైంది మేడం? మేడం డాక్టర్ గారు లేవండి మేడం. మేడం లేవండి మేడం మేడం. మేడం 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 ఏమైంది? అభి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో? ఒక పక్క భర్త పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు, మరో పక్క కుటుంబం అంతా కుయ్యో ముర్రోని ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ ఒత్తిడిని తట్టుకోలేక కేసు వెనక్కి తీసుకోవాలని రాజీ పడుతుందా, లేకపోతే ఇంకా మొండితనం చూపిస్తుందా? ఐరేంద్రికి ఫోన్ చేస్తే అన్నీ తెలిసిపోతాయి. హలో. హాయ్ ఐరేంద్రి. చెప్పు కనిష్క. ఆ అభికి నెత్తిన మొలిచిన కొమ్ములేమైనా విరిగాయా? నెత్తికెక్కిన కళ్ళు ఏమైనా కిందకి దిగాయా? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అభి గురించి మాట్లాడుతున్నావు. దానికున్న తల పొగురికి నువ్వన్నవి ఏవి అంత సులువుగా జరగవులే. అంటే ఏం నువ్వనేది? ఆ అభిలో కాస్త కూడా పశ్చాత్తాపం కనిపించడం లేదా? ఏదోలా రాజీ పడదాము అనే ఆలోచన తనకింకా రాలేదంటావా? ఏమో, ఎవరికి తెలుసు? తన మనసులో మాట ఎవరికైనా చెప్తుందా? పోనీ అడుగుదామంటే ఇంట్లో కుదురుగా ఉంటుందా? ఉదయమే లేచి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎంత ఉదయాన్నే బయటకెళ్ళిందా? అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎవరికి తెలుసు? తన భర్త పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అతను బయటికి రావాలంటే నువ్వొక పెద్ద కండిషన్ పెట్టావు. దాన్ని అడ్డంగా పెట్టుకొని ఇక్కడ అభిని అందరూ నానా మాటలంటున్నారు. తన మైండ్లో ఇన్ని రన్ అవుతూ ఉంటే ఇంట్లో కూర్చుని గోళ్లు గిల్లుకుంటుందా? ఉండదు కదా. తన భర్తని ఎలాగైనా బయటికి తీసుకురావాలని ఏదో ఒక పెద్ద ప్లాన్ మీదే ఉన్నట్టుంది. అసలు ఆ ప్లాన్ ఏమై ఉంటుంది? అభితో ఇంతకాలం ఉన్నాం. అది మామూలుగానే ఎప్పుడేం చేస్తుందో మేము ఊహించలేం. ఇక ఈ విషయంలో అయితే అస్సలు మా ఊహకే అందటం లేదు. ఆ అభి ఎన్ని ఆటలాడినా, ఎన్నెత్తులేసినా ఈ చదరంగంలో మాత్రం గెలుపు నాదే. గెలుపు నీదే అని ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉన్నావేమో. ఐరేంద్రి, ఈ కనిష్కని చూస్తున్నావు. ఈ కనిష్క బలం ఏంటో తెలుసుకున్నావు. తెలిసి ఈ డైలాగ్ ఎలా వేయగలుగుతున్నావు? కనిష్క,
ఎంత పెద్ద గొప్ప వీరుడైనా ఒక్కోసారి ఒక మామూలు సైనికుడి చేతిలో కూడా కుక్క చావు చావచ్చు. ఎందుకంటే ఆ గొప్ప వీరుడు అనుకోకుండా బలహీనపడొచ్చు. లేదు అంటే ఆ సామాన్య సైనికుడు అనుకున్నవాడే ఒక గొప్ప వీరుడి కంటే బలవంతుడయ్యుండొచ్చు. అభి ఎప్పుడూ నా ముందు ఒక సామాన్య సైనికురాల్లాంటిదే. నన్ను గెలిచే అంత బలం కానీ తెలివి కానీ అభి ఎప్పటికీ సంపాదించలేదు. అసలు నువ్వు ఇంత ఆత్మవిశ్వాసంతో ఎందుకున్నావో, అభిని ఏ విధంగా ఆడుకుందామనుకుంటున్నావో నాకర్థం కావడం లేదు. అభికి అత్యంత ప్రియమైనదెవరు? ఆ రాహుల్. ఇప్పుడు ఆ రాహుల్నే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పడేశాను. రాహుల్ నా చేతిలో ఉన్నంతసేపు అభి ఒడ్డున పడ్డ చేపల గిలగిల కొట్టుకుంటూనే ఉంటుంది. అందుకే రాహుల్ అడ్డం పెట్టుకుని అభితో ఇంకా ఆడుకుంటూనే ఉంటాను. అవన్నీ పక్కన పెట్టు. ఇప్పుడు అసలైన సూపర్ మ్యాజిక్ చూస్తావు. ఏంటా మ్యాజిక్? నువ్వే చూస్తావుగా. హలో, పగ మొత్తం ఈ కుటుంబం మీదే ఉన్నా అభిని మాత్రం ముప్పు తిప్పలు పెట్టాలని గట్టిగానే నిర్ణయించుకున్నట్టుంది. హలో కనిష్క గారు, చెప్పండి. మీ చేతికి పెద్దగా పనిలేక ఖాళీగా ఉన్నట్టున్నారు కదా, అందుకే మీ చేతి బలమేంటో చూపించడానికి మీకు ఒక పని అప్పగించబోతున్నాను. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీ చేతి బలం చూపించి ఆ రాహులోళ్ళు విమానమోత మోగిపోయేలా పగలగొట్టండి. అసలేం మాట్లాడుతున్నారు మేడం? అదేంటి అర్థం కాలేదా? ఆ రాహుల్ని ఇరగదీయండి అని చెప్తున్నాను. లేదు మేడం, లాకప్లో ఉన్న వాళ్ళని మేము కొట్టకూడదు. అది రూల్స్కి వ్యతిరేకం. మా ఉద్యోగం కూడా పోవచ్చు. ఏంటి ఎస్ఐ గారు, ప్రతిదీ మీరు రూల్స్ ప్రకారమే చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. రూల్స్ని అసలు ఎప్పుడు అతిక్రమించనట్టు చెప్తున్నారు. అది కాదు కనిష్క గారు. చూడండి, ఏమైనా అయితే నేను చూసుకుంటాను. ఆ రాహుల్ మాత్రం కుయ్యో ముర్రో అనేలాగా కుళ్ళబొడవండి. క్షమించండి మేడం, మేము ఆ పని చేయలేం. ఎస్ఐ గారు, నేను మీకు ఇస్తున్న దానికన్నా డబ్బులు ఇస్తాను. ఇప్పుడు ఓకేనా? అది మేడం, సాయంత్రానికల్లా మీకు పంపించాల్సింది పంపిస్తాను. సరే మేడం, మీరు అన్నట్టే చేస్తాను. మీరు వాణ్ణి కొట్టడం, కుళ్ళబొడవడం ఒక వీడియో తీసి నాకు పంపించండి. అలాగే కనిష్క గారు. నేను ఆడే చదరంగంలో ఇంకో ఎత్తు ముందుకు వేయబోతున్నాను. అభి, నువ్వు ఒడ్డున పడ్డ చేపల గిలగిల కొట్టుకోవడం కాదు, నిప్పుల గుండంలో దూకినట్టు వెలవెల్లాడాలి. చెప్తా నీ పని.